హరహర మహాదేవ. ఎదుటివాడికి సుఖం వస్తే మనకు రాలేదని బాధపడతాం, మనకు కష్టం వస్తే అవతల వాడికి రాలేదని బాధపడుతూ ఉంటాం. ఇది మానవ నైజం. ఇది ఎంత దాకా పెరిగిపోతుంది అంటే భగవంతుడికి కూడా మన కష్టాలని అంటగట్టి సంతృప్తి పడతాం. ఎందుకంటే భగవంతుడు సుఖంగా ఉంటే ఎలాగా? మన కష్టాలన్నిటికి కారణం భగవంతుడు కదా. కాబట్టి ఆయనలో కూడా కష్టాలను చూసుకోవాలి మనం, అప్పుడు ఆనందంగా ఉంటాం. కనుక మనలాగే సంసారం, మనలాగే భార్య భర్త, ఈ బాధలు ఇవన్నీ కూడా ఈశ్వరుడిలో ఉండాలి. అలా ఉంటే సంతోషించే మనుషులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కవులయ్యి, ఆ కవుల్లో ఒక ఆయన ఈశ్వరుడికి కూడా ఈ కష్టం తప్పలేదయ్యా అని ఒక చమత్కార భరితమైన శ్లోకాన్ని చెప్పాడు. ఇంతకీ ఈశ్వరుడు విషం ఎందుకు తాగేట? కుటుంబ కలహాద్ ఈశోపి హాలాహలం. ఇంటి గొడవల వలన ఈశ్వరుడు విషం తాగాడయ్యా, అంతే తప్ప ఆయన లోకాన్ని రక్షించడానికి కాదు. అదొక నెపం మాత్రమే. వేమన గారు పద్యం చెప్పారు కదా, చెప్పులోన రాయి చెవిలోన జోడీగా, కాలిలోన ముళ్ళు కంటి నలుసు, ఇంటిలోన పోరు ఇంతింత గాదరా విశ్వదాభిరామ వినురవేమ. చివరి మాట మీకు అర్థమైంది. ఇంటిలోన పోరు ఇంతింత గాదరా. ఇంతకీ శివుడికున్న ఇంటి పోరు ఏమిటి? ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడు. వైరుధ్యం అంటే వ్యతిరేకత కలిగి ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా భావన చేసుకుంటున్నారు. ఏమిటా భావం అంటే చెబుతున్నాడు. అత్తుం వాంఛతి వాహనం గణపతే రాకుం క్షుధార్త పణి. క్షుధార్త పణి. స్వామి మెడలో ఉన్న పాముకి విపరీతమైన ఆకలి వేసి ఎలుకని భక్షించాలి అని చూసిందట. ఎలుక ఎక్కడుంటుంది? వినాయక స్వామి దగ్గర ఎలుక ఉంటుంది. నేను శివుడి మెడలో ఉన్నా సరే నాకు తగిన ఆహారం తెచ్చేవాళ్ళు ఎవరూ లేరు కదా. నీలకంఠస్య కంఠేపి వాసుగిరి వాడు భక్షక. పేరుకి శివుడి మెడలో ఉన్నాను కానీ నాకు గాలే ఆహారం. ఈయన దగ్గరకు వచ్చే వాళ్ళు పళ్ళు తెస్తారు, పువ్వులు తెస్తారు. అవి నేనేవి తినేవి కావే. మనం తినాలి అంటే చక్కటి ఆ ఎలుక మాంసాన్నో ఏ కప్పలనో తింటాం. అలాగూ మనకి సంబంధించిన మాంసం అంతా ఎవరు తేవట్లేదు కదా. ఈ ఆకలితో ఎంతకాలం ఉండాలని ఎప్పటి నుంచో ఆ ఎలుక పిల్ల మీద ఈమెకి మనసు, ఈ పాముకి ఎలా అయినా భక్షించాలి అని. ఇది ఇలా ఉంటే ఆ శివుడి మెడలో పాము మీద సుబ్రహ్మణ్యుడి నెమలికి ఆశ పుట్టిందట. ఆ శివుడి కంఠం ఎంత తెల్లగా ఉంటుంది, ఆయన మృత్యుంజయుడు. అట్లాంటి వాడి స్పర్శ తగిలి అది కందకుండా వాడకుండా మంచి దృఢంగా ఉంటుంది కదా. దాన్ని గనక నేను భక్షించానంటే ఎంత రుచిగా ఉంటుంది అనుకుంటోంది సుబ్రహ్మణ్యుడి నెమలి. పంచ క్రౌంచపతే శిఖీచ గిరిజా సింహోపి నాగాననం. ఇక అమ్మవారి సింహం ఉందే, అదేకంగా వినాయక స్వామి కుంభస్థలం మీద దృష్టి పెట్టింది. గజాసురుడి తలకైరా ఇది. ఇంతకుముందు ఒక తల నరికి ఈ తల పెట్టలేదు. ఇప్పుడు మనం ఈ తల తింటే తప్పేముంది? ఈ తల తింటే ఇంకో తల పెడతారు, అంతేగా. కాబట్టి ఈ ఏనుగు తల మంచి రుచిగా ఉంటుంది, నేను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉంటుందని ఆ సింహం వినాయకుడి శిరస్సు పైన దృష్టిని సారించిందట. ఇదిలా ఉంటే ఇవి జంతువుల గొడవలు, పైగా మనుష్యులు అక్కడున్న వ్యక్తుల గొడవలు ఎలా ఉన్నాయి దాన్ని చెబుతున్నారు. గౌరీ జంఢుసుతామసూడతి అన్నాడు. గౌరీ ఎవరు? అమ్మవారు. అరేరే, నేను శివుడి కోసం పర్ణములు అంటే ఆకులు కూడా తినకుండా, పర్ణములు కూడా తినకుండా తపస్సు చేసి అపర్ణ అని బిరుదులు పొందాను. నేను అంత తపస్సు చేస్తే పరమేశ్వరుడి శరీరంలో నాకు అర్ధ భాగాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు. ఇంత కష్టపడి అర్ధ భాగాన్ని తెచ్చుకున్న తర్వాత చివరికి గంగని తీసుకెళ్లి నెత్తిన పెట్టుకున్నాడు ఈశ్వరుడు. ఏమని చెప్పాలి? సగ భాగం ఇచ్చి నాకంటే గంగ పై స్థానంలో ఉన్నది కదా, పైగా నా నెత్తిన కూడా ఎక్కి కూర్చుంది. అది విశేషం. నా సవతి సామాన్యురాలు కాదు, గంగ మీద అసూయపడ్డం మొదలుపెట్టింది. ఇలాగూ గౌరీ జన్మసుతామసూడితి కళానాథం కపాలానన అన్నారు. బ్రహ్మ కపాలం స్వామి చేతిలో చక్కగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. ఇప్పటికి ఎంతమంది బ్రహ్మలు గతించారో లెక్కలేదురా నాయన. వీళ్ళందరూ నాకు చిన్నపాటి వారు, అంటే చిన్నపాటి కాలంలో ఉన్నట్టు వారు వీళ్ళందరూ. నేను మహాకాల స్వరూపుణ్ణి చెప్పడానికి స్వామి బ్రహ్మకపాలాన్ని చేతిలో పెట్టుకుని ఉంటారు. ఆ బ్రహ్మకపాలం అనుకుంటుందట చంద్రుణ్ణి చూసి, అరెరే వీడెవడు స్వామి నెత్తిన ఉండి నాకంటే తెల్లగా చక్కగా మెరిసిపోతున్నాడే అని అసూర్యపడుతూ ఉన్నదట. ఈ విధంగా కళానాథం కపాలానన నిర్విణ్ణ సపపవు కుటుంబ కలహాదీశోపి హాలాహలం. స్వామి ఒక్కసారి నిర్విణ్ణుడయ్యాడు. అయ్యో ఏమిటిది? నా చుట్టూ ఉన్న సంసారం ఎంత దారుణంగా ఉన్నదా? అమ్మో, దీని నుంచి నాకు తరుణోపాయమే లేదు. భక్తులందరికీ నేను మోక్షాన్ని ఇస్తున్నాను కానీ నాకు ఈ సంసారం నుండి మోక్షం ఇచ్చేవాడు ఎవడు అనుకున్నాడు. వెంటనే అసలు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టాలనుకుని ఒక్క పెట్టును వచ్చి లోకాన్ని కాపాడుతానని నెపంతో విషం తీసుకున్నాడయ్యా. అప్పుడు కూడా ఆయన్ని కాలం చేయనివ్వలేదు. అంటే మరణించకుండా అమ్మవారు వచ్చి గొంతు పట్టుకున్నారట. అది లోపలికి పోక బయటికి రాక అలా కంఠంలో ఉండిపోయి నీలకంఠుడైపోయాడట. అయ్యో, పరమేశ్వరుడికి ఎంత కష్టం వచ్చింది. కుటుంబ కలహాలంటే అంత దారుణంగా ఉంటాయి కదా అని చమత్కార భరితంగా ఓ కవి ఈ శ్లోకాన్ని చెప్పాడు. ఒక మనిషి ఎదగాలి అంటే ఇంట ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అని చెప్పడం కూడా ఇందులో ఉద్దేశ్యమే.
బహుశా ఈ కవి గారికి చాలా ఇంటి గొడవలు ఉండి ఉండవచ్చునేమో. కనుక ఈశ్వరుడు యందు ఇలాంటి ఆరోపణ చేసి ఆయన ఒక ఆనందాన్ని పొందాడు. ఏం చేస్తాం, భక్తుల ఆనందమే ఈశ్వరుడికి ఆనందం కదా. కనుక సర్వానందమయుడైన పరమేశ్వరుడికి ఈనాడు నమస్కారం చేసుకుంటూ రేపు మరొక చమత్కార భరితమైన శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ భాగానికి స్వస్తి, నమస్కారం.